శక్తి లేకపోవచ్చు, ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి దాంతో మొన్న నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎల్నినో ప్రభావంతో జిల్లా అల్లాడుతోందని, 8.5 లక్షల హెక్టార్లలో పంటలు ప్రమాదంలో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక జలాశయాల నుంచి నీరు రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారంటూ తెలిపారు. గత 2 ఏళ్లలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పంటల బీమా డబ్బులు కూడా రైతులకు ఇవ్వలేదంటూ ఆరోపించారు. జిల్లా ప్రజాప్రతినిధులకు కనీసం చీమకుట్టిన దాఖలాలు కూడా లేవంటూ వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి రైతులకు భరోసానివ్వాలంటూ డిమాండ్ చేశారు. వేసినది మాత్రం అధికార లెక్కల ప్రకారం 4,16,000 ఎకరాలే. ఇన్సూరెన్స్ చేసినది మాత్రం 8,20,000 ఎకరాలు చేశారు. ఈ దినం రైతులు అనేవాళ్ళు కూడా పాపం వేరుశనగకు 630 రూపాయలు కట్టారు ఎకరాకు. అదే పత్తికి అయితే 1,140 రూపాయలేమో 70 రూపాయలు కట్టారు, 1,170 రూపాయలు కట్టారు ఎకరాకు. ఇట్లా ఒక్కొక్కరు కూడా అందరూ కూడా మొత్తం కూడా క్యాస్టర్లకు దానికి అయితే ఏమి, వరికి అయితే ఏమి అన్నీ కూడా కట్టడం కూడా జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంటే, ఇంతగా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఈరోజు ఎవరు కానీ ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు మరీ ముఖ్యంగా కూడా ఇది రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఈరోజు పశువుల సంగతి, ఈరోజు మన జిల్లాలోనే 4 లక్షల దాదాపుగా 40 లక్షల పశువులు కూడా ఉన్నాయి. దాదాపుగా గొర్రెలు 30 లక్షలకు పైబడి కూడా ఉన్నాయి. మేకలు 5 లక్షలకు పైబడి కూడా ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మనకందరూ కూడా కరువు అన్నీ కూడా కరువు మండలాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం ఈ జిల్లాలో ప్రభుత్వం అనేది, ప్రభుత్వ అధికారులు కూడా ఓ పెద్ద ఎత్తున రివ్యూ చేసింది ఏం లేదు.